అమెరికా చరిత్రను మార్చివేసిన ఒక సామాన్యుడి అసాధారణ ప్రయాణం. ఆయన జీవితం సంకల్పానికి, నిరంతర కృషికి ఒక నిలువెత్తు నిదర్శనం. 1809 ఫిబ్రవరి 12న అమెరికాలోని కెంటుకీ రాష్ట్రంలో ఒక చిన్న గుడిసెలో పేద కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు థామస్ లింకన్ మరియు నాన్సీ హంక్స్. వారు అత్యంత పేద కుటుంబం. లింకన్ తండ్రి ఒక సామాన్య రైతు, వడ్రంకి. 9 ఏళ్ల వయసప్పుడే తల్లి మరణించింది. ఇది ఆయన్ను మానసికంగా కృంగదీసింది. కనీసం చెప్పులు, సరైన బట్టలు కూడా లేని స్థితిలో పెరిగారు. తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తూ, గొడ్డలితో కలపను నరుకుతూ శారీరకంగా చాలా కష్టపడేవారు. చిన్నప్పుడు లింకన్ బడికి వెళ్ళి చదువుకున్నది కేవలం 1 సంవత్సరం మాత్రమే. కానీ ఆయనకు పుస్తకాలంటే విపరీతమైన ప్రాణం. మైలు నడిచి దూరం వెళ్ళి ఇతరుల దగ్గర పుస్తకాలు తెచ్చుకొని రాత్రిపూట పొయ్యిలో మండుతున్న కట్టెల వెలుగులో చదువుకునేవారు. స్వయంగా చదువుకుంటూనే ఆయన గొప్ప మేధావిగా, వక్తగా ఎదిగారు. ఆ పట్టుదల వల్లనే ఆయన న్యాయవాది అయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన అనేక పనులు చేసేవారు. నదిలో పడవ నడపడం, పోస్ట్ మాస్టర్ ఉద్యోగం, దుకాణందారు దగ్గర పనిచేయడం, సర్వేయర్గా పనిచేయడం. 1934లో ఇల్లినాయిస్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు మొదటిసారిగా. ఆ తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ పేదల పక్షాన నిలిచారు. అనేక ఓటముల తర్వాత 1860లో అమెరికాకు 16వ అధ్యక్షుడిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అమెరికాకు ఆయన అందించిన గొప్ప కానుకలు ఏంటంటే సమానత్వం మరియు బానిసత్వ నిర్మూలన కోసమై లింకన్ గారు బానిసత్వ విముక్తి ప్రకటన, ఎమాన్సిపేషన్ ఆఫ్ ప్రొక్లమేషన్, నల్ల జాతీయులను బానిసలుగా చూసే క్రూరమైన ఆచారాన్ని చట్టబద్ధంగా అంతం చేశారు. ప్రజల చేత ప్రజల కొరకు నడపబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యానికి నిర్వచన ఇచ్చి నేటి కూడా ఆ ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్య నిర్వచనానికి అదే చెప్పుకునేలా చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అమెరికా అంతర్యుద్ధం సమయంలో ఉత్తర దక్షిణ రాష్ట్రాలు విడిపోకుండా దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో ఆయన నీతి అసమానం. లింకన్ మంచి మల్లయోధుడు. తన యవ్వనంలో సుమారు 300 పోటీల్లో పాల్గొని కేవలం ఒక్కటి మాత్రమే ఓడిపోయారు. 299 పోటీల్లో గెలిచారు. గ్రెస్ బెడెల్ అనే 11 ఏళ్ల బాలిక సూచన మేరకు ఆయన గడ్డం పెంచడం ప్రారంభించారు. తనకు ప్రాణహాని ఉందని, ఆయనకు ముందే కొన్ని కలలు వచ్చాయని చెబుతూ ఉంటారు. దురదృష్టవశాత్తు అమెరికాను ఒక తాటిపై తెచ్చిన ఈ మహానేత 1865 ఏప్రిల్ 14న హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ డీసీలో ఫోర్బ్స్ థియేటర్లో నాటకం చూస్తుండగా జాన్ విల్కెస్ బూత్ అనే వ్యక్తి ఆయనను వెనుక నుండి కాల్చి చంపాడు. మరుసటి రోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. బానిసత్వ నిర్మూలనను వ్యతిరేకించిన వారి కుట్ర వల్ల ఆయన బలైపోయారు. అబ్రహం లింకన్ జీవితం మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ఆయన 100 సార్లు ఓడిపోయారు, వ్యాపారంలో నష్టపోయారు, ప్రియురాల్ని కోల్పోయారు, మానసికంగా ఆందోళనకు గురయ్యారు. కానీ ఎప్పుడూ ఆశను వదుకోలేదు. నేను మెల్లగా నడుస్తాను కానీ ఎప్పుడు వెనక్కి నడవను అని ఆయన చెప్తూ ఉండేవారు. మానవత్వం ఉన్నంతకాలం, ప్రజాస్వామ్యం వెలుగుతున్నంతకాలం అబ్రహం లింకన్ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందనడంలో సందేహమే లేదు.